మనోవైజ్ఞానికులు కూడా అందరూ అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికి తెలుసు నీటిలోన ఒక వస్తువు యొక్క బరువు సాంద్రత తగ్గిపోతుంది అని చెప్పి. అయితే మనం నీళ్ళల్లో ఎప్పుడైతే దూకేస్తామో వెంటనే మన కాళ్ళు చేతులు ఆడిస్తాము, ప్రయత్నిస్తాము. అయితే మనలోని భయము ఏం చేస్తుంది అంటే ఆ నీళ్ళని నాకు ఊపిరి ఆడడం లేదు అన్న ఒక భయంతో ఆ నీళ్ళని మనం తాగేయడం వల్ల బరువు పెరిగి ఆ భయం వల్లనే మనము నీళ్ళలోకి మునిగిపోతాం. అయితే నీటి యొక్క గుణం ఏంటి అంటే తేల్చడం. ఇదే దేహం యొక్క ప్రాణం పోయిన తర్వాత ఎలా తేల్చేస్తుంది? పైకి తేల్చేస్తుంది. ఎందుకు? ఇంకా బరువు పెరిగిపోయి ఉంటుంది అప్పుడు. అయితే ఆ నీళ్లు ఆ దేహాన్ని పైన తేల్చేస్తుంది. కారణం ఏంటి అంటే ఆ దేహంలో నా భయం అన్నది లేదు. ఈ ఉదాహరణ చెప్తాడు ఓష్మా మాస్టర్. ఎందుకు శవము నీళ్ళలో తేలుతూ ఉంది? ఎందుకు మనిషి బ్రతికున్నప్పుడు మునిగిపోతున్నాడు? ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఇది చాలా వండర్ఫుల్, ఎందుకు మనిషి మునిగిపోతున్నాడు? ఎందుకంటే మనిషి ఎవరైతే ఒక ఈతగాడు ఈతని చక్కగా నేర్చుకున్న వాడైతే ఏదైతే ఆ నీళ్లు పైకి తేల్చుతుందో దాన్ని ఒక శక్తిగా మార్చుకొని అతని ఆత్మ యొక్క విశ్వాసంతోన భయపడకుండా ఆ నీళ్లతోన చెలిమిని, ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు, మిత్రత్వాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ మిత్రత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత అతను ఒక తామర పువ్వులా నీళ్లపైన తేలడం, ఏమి చేయకుండా కూడా నీళ్లపైన తేలగలుగుతాడు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక మానసికంగా నాలోన ఒక భయము అన్న రుగ్మత నన్ను వెంటాడుతుంది. నీళ్లకు నిజం చెప్పాలి అంటే ఒక బరువున్న వ్యక్తి పడి ఉన్నా కానీ మనము అతన్ని లాక్కొని ఒడ్డుకి తీసుకురావాలి. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క బరువు సాంద్రత ఎంతో తగ్గిపోయి ఉంటుంది.